అమ్మ కడుపు మాడ పొద్దున్నే మొదలెట్టేస్తారు ఇలా సౌండ్ బాక్సులకి సిల్లులు అడుపోను. కుమారి కుమారి నా నెత్తుకు చుట్టుకున్న ఇనప కంచె ఎక్కడున్నావే? కాఫీ దేవే. అమ్మ కడుపు మాడ ఆ మొహం కొంచెం వెనకెట్టవే. క్లోజప్ లో చూస్తే మా మామ ఇటుకు కూడా కొట్టిన పిడకు గుర్తొస్తుంది. ఫీల్ అవ్వకు, నేను నిజమే చెప్పాను. నువ్వు కూడా ఫీల్ అవ్వకు, నేను నిజం చెప్తాను. ఏంటి మధ్యన అవి కూడా మాట్లాడుతున్నావు? ఏది చెప్పు. అక్క వెళ్ళిపోయింది. పా ఎండానికి ఇంపుగా ఉంది, మళ్ళీ చెప్పవా? చెంప మీద ఒక్కటిచ్చి చెప్పనా నమ్మబుద్ధి అవుద్ది? అయినా అది వెళ్ళిపోయే టైపు కాదు, పిల్లిలా అక్కడ ఇక్కడ దాక్కునే టైపు. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడన్నా నిజం చెప్పు. మరి అస్తమాను ఏదో ఒకటి ఏడిపిస్తుంటే వెళ్ళిపోరా? దానికి నువ్వెందుకు ఆస్మా పేషెంట్ లా ఆయాసపడుతున్నావు? మందులు రాయంతల్లా, కంగారు పడకు. నిజం, డల్ అయింది, డబ్బా సర్దుకుని వెళ్ళిపోయింది. కొట్టేనంటే డిబ్బి పగిలినట్టు పగులుద్ది తలకాయ. సౌజీ అసలు భార్య భర్తలు అంటే ఎక్కడికే? నువ్వు మళ్ళీ ఏదో వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేసినట్టు నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళేవంటే ఇల్లంతా తిప్పి తిప్పి కొడతా, పల్లి పచ్చడి అవుతావు. నువ్వు పచ్చడి చేసినా సరే, ఆ పచ్చడిలోకి దోశలు వేసినా సరే, అది నిజంగా వెళ్ళిపోయింది బావా. చెప్పకుండా వెళ్ళిపోవడానికి అదేమన్నా చుట్టమేంటే? నా పెళ్లి ఫోటో పటం. ఆ పటానికే ఏదో పట్టరాని బాధ వచ్చినట్టుంది. రానని నాతో చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పెళ్లి ఫోటోలు ఉంటే సరిపోదు, ఆ ఫ్రేమ్ లో కొంచెం ప్రేమ కూడా ఉండాలి. గ్రాములు గ్రాములు బంగారం కొంటున్నా, నా ప్రేమ సరిపోదా? ఇదిగో ఇదే ఎమోషన్స్ ని ఎలక్షన్ ఓట్లు లెక్కెట్టినట్లు లెక్కెడతావు, కానీ ఎప్పుడైనా అక్కని లెక్క చేసావా? అందుకే వెళ్ళిపోయింది. పాపం పండక్క అదేదో ప్లాన్ వేసింది, దానికాస్త నువ్వు కెమెరాలు ఎట్టి తిప్పి కొట్టావు. అది అనుకున్నది అయ్యి ఉంటే ఆనందపడేది కదా. దాని ఆనందం కోసమే కదా అన్నీ చేసేది. అడగగానే ఇచ్చేస్తే అది అడిగిన దానికి నేను ఇచ్చిన దానికి విలువ ఉంటుంది, కానీ మా మధ్యన ప్రేమ ఎక్కడ ఉంటుంది? అది అడుగుద్ది, నేను వెంటనే ఇవ్వను. అప్పుడు అది అలిగిద్ది, తర్వాత తెచ్చిస్తాను. అప్పుడు దాని మొహంలో ఒక ఆనందం ఉంటుంది చూడు. దీనమ్మ దానికోసం ఎంతనా ఖర్చు పెట్టచ్చే. అప్పగింతలప్పుడు అమ్మని, నాన్నని, అక్కని, తమ్ముణ్ణి, స్నేహితుల్ని ఇలా అందరినీ వదిలేసి అంత బాధను మోసుకొచ్చిన భార్యను నవ్వించాలంటే భర్తే వాళ్ళందరూ అవ్వాలి. ఆకలేసినప్పుడు అమ్మ ఉందనిపించాలి, భయం వేసినప్పుడు నాన్న ఉన్నాడు అనిపించాలి, ఆట పట్టించినప్పుడు అన్న ఉన్నాడు అనిపించాలి, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితుడు ఉన్నాడు అనిపించాలి. కానీ భర్త ఎప్పుడు బయట వాళ్ళ కనిపించకూడదే. నీకో విషయం చెప్పనా? అది ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక్కడ తెలిసిపోద్ది. దాన్నే ప్రేమ అంటారు. చెప్పానా? బా ఈ వయ్యారానికి కాదు, ఎంటనే 1000 మార్కులు వేసేయాలనిపించేది. ఏమండి చిరిగిపోద్ది, వదలండి. నేను వెళ్ళిపోతే నిజంగానే మీకు ఇక్కడ తెలిసిపోయిందా? ఇక్కడ కాదు, ఇక్కడ. అదే ఇక్కడ తెలిసిపోయిందా? ఒక్కేం కాదు, ఈ కప్పులో ఎర్రగోదావరి నీళ్ళు తాగినప్పుడే అర్థమైంది ఈ కాఫీ నువ్వే పెట్టి పంపించేవారు. నువ్వే బా. ఇదేదో యాక్టింగ్ ట్రై చేసింది, నేను ఎమోషన్ ట్రై చేసా. ఆ ఎమోషన్ నువ్వు కొట్టుకొచ్చావు. ఎలా ఉంది? ఇదిగో భర్త అనేవాడు ఇందాక చెప్పినాడు కాదు, ఈ పొజిషన్ లో ఉన్నాడు అసలైన భర్త. ఫోన్ బతికిపోయాడు. ఫోన్ వచ్చింది, ఈ ఎర్రగోదావరి నీళ్ళు నువ్వు తాగే. చిచి